నమస్కారం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరాయణత్వం అని అంటూ దేశంలో జరుగుతున్నటువంటి అరాచక అన్యాయాలను తన కవితావేశంతో కడిగి పారేసిన ధీశాలి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతే నిబిడాచర్యంతో వీరు, నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని అంటూ ఆడు సమాజంలో అల్లుకుపోయిన కుళ్ళు కుతంత్రాలను కడిగి పారేసిన ధీరోధాత్తుడు అయినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన తన కవితా సంకలనం అన్నిటినీ క్రోడీకరించి మహాప్రస్థానంగా రూపొందించి సమాజ హితవుకు నిరంతరంగా కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన ఇచ్చినటువంటి కొన్ని కవితలు: కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా ఒకే చోట కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదనో, వ్యాపారం దెబ్బతిన్నదనో, స్నేహితుడు కూడా మోసం చేశాడనో, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారనో అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాన సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఎంత అన్న వాళ్ళను కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది. అంతేకాని ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోరాదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలనే కసిగా నీళ్ళ ప్రవహిస్తోంది. ఆ నెత్తుడితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదులే. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన నీ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. చెడు నుంచి పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న నీ పరుపు నిన్ను ఛేదించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయకముందే వెలుగులోకి వచ్చే. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కరుస్తే కాదు సుమా, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకు నిత్యం రోషాను. ఎండకాలం మండినప్పుడు గర్భిణం వలె క్రాగిపోలేదా? వానకాలం ముసిరి రాగా నిలువను నీరు కాలేదా? శీతకాలం కోత పెట్టుకు కరుడు కట్టి ఆకలేసి కేకలేశానే. నే ఒక్కనే నిలిచిపోతే చండ ఘాట్పులు, వాన మబ్బులు, మంచు సోనలు ఈ భూమి మీద భుగ్నమవుతాయి. నింగు నుంచి తుంగు చూసే రంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిషీదాలు విషీర్నిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్పిస్తుంది. నే ఒక్కన్ని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్త లోగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవేణుకు తంత్రినై మూర్ఛనలబోతాను. నేను సైతం భవనపు బావుటానై పైకి లేస్తాను. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం. వినపడలేదా మరో ప్రపంచం జలపాతం? దారి పొడుగునా గుండె నెత్తురులు దర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నింటినీ దాటండి. నది నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఆమను కడ్డంకి. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి. ఎముకలు కుళ్ళిన, వయసు మళ్ళిన సోమరులారా చావండి. నెత్తురు మండే శక్తులు నిండి సైనికులారా రారండి. హరం హరం హరా, హర 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 హరం హర అని కదలండి. మరో ప్రపంచం, మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పదండి తోసుకు. ప్రపంచనవలు హోరెత్తండి, భావవేగమును ప్రసరించండి. వర్షకాపున ప్రళయ ఘోష వల్లే
పెళ్ళ 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 విరుచుకు పదండి 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 ముందుకు పదండి తోసుకు. కనపడలేదా మరో ప్రపంచం కనగొనమండే త్రేతాగ్ని. ఎగిరి ఎగిరి పడుతున్న 80 లక్షల మేరువులు తిరిగి తిరిగి సముద్రాలు జలప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల కాగే చమురా కాదది ఉష్ణ రక్త కాసారము శివ సముద్రము నయాగర వల్లె వరకండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు. మరో ప్రపంచం కంచునగార విరామ మెరుగకు మోగింది. రాచుల వలను రేచుల వలను ధనంజయుడిలో సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్ర బావుట నిగనిగలు హోమజ్వాలల భుగ భుగలు. పొలాలనన్ని హలాలదన్ని ఇలా తలంపై హేమం పిండుగా జగానికంతా సౌఖ్యం నిండుగా. గ్రామ మెరుగుగా పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయము నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదు ఓయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనికి స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కూరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగలతోనికి విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులడోయ్. నిరపరాధులై దురదృష్టం చే చెరసాలలో చిక్కేవాళ్ళు లోహరాక్షసుల పద గట్టనచే కొన ఊపిరితో కనలేవాళ్ళు. కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు. శ్రమ నిష్ఫలమై జని నిష్ఠూరమై నూతిని గోతిని వెతికేవాళ్ళు. అనేకలింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశృతితో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కనుక లోకపట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్వి కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సామాజిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మ వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పురాణంగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవలిస్తానోయ్. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలరి మగ్గం శరీర కష్టం స్ఫురింప చేసే కొట్టలి రంపం నాగలి కొడవలి సహస్రవృత్తుల నా సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతిక నా విరచించే నవీన రీతిక భావం భాగ్యం ప్రాణం ప్రణవం. జై శ్రీ శ్రీ జై శ్రీరామ్ జై భరతమాత జై తెలుగు తల్లి.